కొత్త ప్రదేశాలు అనుభవాల్ని క్రియేట్ చేస్తాయి. ఆ అనుభవాలు సంతోషాన్ని కలిగించేవైతే పర్లేదు, కానీ భయాన్ని కలిగించేవైతే ఇప్పుడు నేను చెప్పిన మాటలు ఈ రోజు నేను చెప్పబోయే స్టోరీకి కరెక్ట్ గా సెట్ అవుతాయి. ఈ రోజు నేను మీకు చెప్పబోయే స్టోరీ 10 days బ్యాక్ నాకు ఇన్స్టాగ్రామ్ లో ఒకరు మెసేజ్ చేసి షేర్ చేసుకున్నారు. ఈ స్టోరీ జరిగింది విజయవాడకి దగ్గరలో ఉన్న నందిగామ అనే టౌన్ లో. అక్కడ ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది. పేరెంట్స్ లేనివారు, వృద్ధులు అక్కడ ఉండేవాళ్ళు. సడన్ గా ఒక రోజు ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ ని రన్ చేస్తున్న మనిషి చనిపోయాడు. రన్ చేస్తున్న ఓనరే చనిపోయాడు. అందులోనూ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ గా ఫండ్స్ ఏమి కూడా ఓల్డ్ ఏజ్ హోమ్ కి రావట్లేదు. ఆ టైంలోనే వాళ్ళు తీసుకున్న డెసిషన్ ఏంటంటే ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ ని క్లోజ్ చేసి దాన్ని రెంట్కి ఇవ్వాలి అని. ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ ఎలా ఉంటుందని మీకు బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మొత్తం అందులో 20 రూమ్లు ఉంటాయి. ఒక గెస్ట్ రూమ్ ఉంటుంది, పెద్ద కాంపౌండ్ వాల్ ఉంటుంది, 3 ఎంట్రన్స్లు ఉంటాయి. విశాలమైన ప్రదేశం, పెద్ద పెద్ద చెట్లతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇలా ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ ని రెంట్కి ఇస్తున్నారని తెలిసిన ఒక ఫ్యామిలీ అక్కడికి వచ్చారు. ప్రియా, వాళ్ళ అమ్మ, వాళ్ళ అక్క, వాళ్ళ 10 సంవత్సరాల తమ్ముడు, వాళ్ళ అమ్మమ్మ ఉదయాన్నే వచ్చి పాలు పొంగించుకొని సాయంత్రం వరకు వాళ్ళ సామాన్లు సర్దుకుంటూ ఉన్నారు. సమయం సాయంత్రం 6-6:30 ప్రాంతం. ప్రియా అలా వరండాలోకి వచ్చి నిలబడింది. విశాలమైన గ్రౌండ్, ఖాళీగా ఉన్న రూమ్స్, ఆ పెద్ద చెట్లు వీచినప్పుడు వచ్చే గాలి, ఇవన్నీ చూస్తూ ప్రియా అలా నిలబడుకుని ఉంది. సడన్ గా ప్రియాకి ఎవరో చిమ్ముతున్న శబ్దం వినిపించింది. వెనక్కి తిరిగి ఇంట్లో చూసింది, కానీ వాళ్ళ ఇంట్లో అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఈ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందా అబ్బా అని ప్రియా అటు ఇటు చూడటం మొదలు పెట్టింది. కానీ ప్రియాకి అక్కడ ఏం కనిపించలేదు. ఆ చిమ్మే శబ్దం కూడా తనకి తర్వాత వినిపించలేదు. ఇదంతా నా భ్రమ ఏంటుందిలే అనుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయింది. సమయం అర్ధరాత్రి 11:30. అందరూ ఇంట్లో పడుకొని ఉన్నారు. కొత్తగా ఇంట్లోకి రావడం వల్ల వాళ్ళ ఇంట్లో ఫ్యాన్ కూడా ఇంకా బిగించుకోలేదు. ప్రియాకి ఉక్కపోసి చెమటలు పట్టేస్తున్నాయి. కిటికీ తెరిస్తే గాలి వస్తుందిలే అనుకొని కిటికీ దగ్గరకు వెళ్ళి కిటికీ తెరిచింది. అప్పుడే ప్రియాకి గ్రౌండ్ లోంచి ఏదో సౌండ్ వినిపించింది. ఆ సౌండ్ ఏంటబ్బా అని ప్రియా క్లియర్ గా వినడానికి ట్రై చేసింది. అదే సౌండ్ సాయంత్రం తన వరండాలో నించొని ఉన్నప్పుడు తనకి వినిపించిన సౌండే. గ్రౌండ్ లో ఎవరో చిమ్ముతున్నట్టు సౌండ్. సడన్ గా ప్రియాకి భయం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఆ పెద్ద ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉన్న 20 రూముల్లో ఒక్క మనిషి కూడా లేడు. ఉన్న ఒకే ఒక్క ఫ్యామిలీ వాళ్ళదే. వాళ్ళు ఇంట్లో ఉన్నారు, కానీ బయట గ్రౌండ్ లోంచి ఆ చిమ్ముతున్న శబ్దం చేస్తుంది ఎవరు అని ప్రియాకి ఏం అర్థం కాలేదు. భయంగానే ప్రియా డోర్ ఓపెన్ చేసుకొని బయటికి వెళ్ళి నిలబడింది. తనకి దూరంలో ఎవరో ఒక వృద్ధురాలు ఏడుస్తూ చీపిరి పట్టుకుని అంత రాత్రి వేళలో చిమ్ముతూ కనిపించింది. అది చూసిన ప్రియా షాక్ అయిపోయింది. అసలు ఎవరివిడా, ఇక్కడేం చేస్తుంది అనుకుంటూ తనలో తను ఆలోచించుకుంటూ ఉంది. గుండెల్లో ఎంతో భయంగా ఉన్నా సరే ప్రియా, ఎవరమ్మా నువ్వు, ఇంత రాత్రి వేళలో ఇక్కడేం చేస్తున్నావు అంటూ అడిగింది. కానీ ఆ ముసలావిడ మాత్రం ఏదో ఆ పిలుపుని విననట్టు తన పాటికి తను చిమ్ముకుంటూనే ఉంది. తను పిలిచినా పలక్కపోయేసరికి ప్రియా కోపం వచ్చింది. ఆమె వైపుకు ఫాస్ట్ గా అడుగులేస్తూ వెళ్తూ ఉంది. ప్రియా అడుగులు చప్పులు విన్న ఆ ముసలావిడ చెమ్మడం ఆపేసింది. మెల్లగా తన మొహాన్ని వెనక్కి తిప్పి చూసింది. ప్రియా, ప్రియా ఇక్కడేం చేస్తున్నావు ఇలా అంటూ ప్రియా వాళ్ళ అమ్మ ప్రియాని తడుతూ ఉంది. ప్రియా మాత్రం కదలట్లేదు, కళ్ళు ఆర్పట్లేదు, అలానే నిలబడిపోయి చూస్తూ ఉంది. కొద్దిసేపటి తర్వాత ప్రియా స్పృహలోకి వచ్చింది. వాళ్ళ అమ్మ కోపంగా ఏం జరిగింది అని అడిగింది. ప్రియా ఎంతో భయంతో, అమ్మా నేను ఆ గ్రౌండ్ లో ఎవరో చెమ్మడం చూశానమ్మా, ఇక్కడే ఇక్కడే అని చెప్తూ ఉంది. నీకేమన్నా పిచ్చా, ఇక్కడ మనం తప్ప ఎవరున్నారు, ఇంత రాత్రి వేళలో ఇక్కడేం చేస్తున్నావు, అసలుకి ఇంట్లోకి రా అంటూ తిట్టుకుంటూ ప్రియాని ఇంట్లోకి తీసుకెళ్లిపోయింది. అలా వాళ్ళ అమ్మతో పాటు ఇంట్లోకి వెళ్తున్న ప్రియా బ్రెయిన్ లో ఎన్నో ఆలోచనలు. నేను విన్నాను కదా ఆ సౌండ్, నేను చూశాను కదా ఆమెని, ఎక్కడికి వెళ్ళిపోయింది. తర్వాత రోజు ఉదయం ఆ ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో ఉన్న ఇంకొక రూమ్ కి వేరే ఫ్యామిలీ రెంట్కి వచ్చారు. హస్బెండ్ అండ్ వైఫ్, వాళ్ళిద్దరు పిల్లలు. వాళ్ళ చూసిన ప్రియా మనసు కొంచెం కుదిరిపడింది. మనతో పాటు ఇంకొక ఫ్యామిలీ కూడా ఉంటుంది ఇక్కడ అని. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు అంతా ప్రశాంతంగానే ఉంది. ప్రియా కూడా ఆ ప్రదేశానికి అలవాటు పడిపోయింది. ఇలా జరుగుతున్న సమయంలోనూ ఒక రోజు రాత్రి ప్రియా వాళ్ళ అక్క, అమ్మ వేరే ఊర్లో పనుండడంతో అక్కడికి వెళ్లారు. ఇప్పుడు ప్రియా, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అమ్మమ్మ వీళ్ళు మాత్రమే ఉన్నారు. రాత్రి భోజనం చేసేసిన తర్వాత ప్రియా వాళ్ళ నాన్నమ్మ లాస్ట్ రూమ్ లో వెళ్లి పడుకుంది. ప్రియా వాళ్ళ తమ్ముడు వరండాలో మంచం వేసుకొని
అక్కడ పడుకున్నారు. సమయం 2:30 ప్రియా వాళ్ళ తమ్ముడు గాఢ నిద్రలోకి జారుకున్నారు. మెల్లగా ఎవరో మూలుగుతూ ఏడుస్తున్న శబ్దం ప్రియాకి వినిపించింది. ఆ ఏడుపు విన్న ప్రియా నిద్రలోంచి మేలుకుంది. ప్రియా చేతులు కాళ్ళు షివరవడం మొదలయ్యాయి. పక్కనే ఉన్న తన తమ్ముణ్ణి లేపడానికి ట్రై చేసింది. కానీ అతని అంతటికీ లేవకపోయేసరికి ఇక చేసేది లేక మెల్లగా ప్రియా మంచంలోంచి బయటికి దిగింది. ఆ ఏడుపు శబ్దాలు వినిపిస్తున్న వైపుకి ప్రియా అడుగులు వేసింది. ఆ ఏడుపు శబ్దాలు ప్రియాని ఒక పెద్ద చెట్టు వైపుకు తీసుకెళ్ళాయి. ప్రియా ఆ పెద్ద చెట్టు దగ్గర ఎంతో భయంకరమైన ఒక దృశ్యాన్ని చూసింది. అదే ముసలావిడ 16 రోజుల క్రితం రాత్రి ఆ గ్రౌండ్ లో చిమ్ముతూ తన వైపుకు ఒక వికృతమైన చూపును చూసిన అదే ముసలావిడిని ప్రియా ఇప్పుడు కూడా చూసింది. కానీ ఆ ముసలావిడ ఇప్పుడు ఇంకా భయంకరంగా ఉంది. తన చేతులు కాళ్ళు వంకర్లు తిరిగిపోయి ఉన్నాయి. తన చర్మం పాలిపోయింది. తన కళ్ళు తెల్లగా మారిపోయి ఉంది. ఆ వికృతమైన రూపాన్ని చూసిన ప్రియా ఎంతో ఘోరంగా అరవడం మొదలుపెట్టింది. ఆ అరుపులు వింటున్న ఆ ముసలావిడ వెకిలి నవ్వులు నవ్వడం మొదలుపెట్టింది. వెనక్కి తిరిగి పరిగెడదామంటే ప్రియా కాళ్ళు చేతులు కదలట్లేదు. తను అక్కడే అలానే నిలబడిపోయి ఉంది. అప్పుడే ప్రియాకి ఎవరో తన మెడ పట్టుకొని పిసికేస్తున్నట్లు అనిపించడం మొదలైంది. ఆ ముసలావిడ ఎంతో భయంకరంగా ఘోరంగా నవ్వుతూ ఉంది. నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి. తర్వాత రోజు ఉదయం ప్రియా కనిపించకపోయేసరికి ప్రియా వాళ్ళ అమ్మ, అమ్మమ్మ వాళ్ళంతా వెతుకుతూ ఉన్నారు. ప్రియా ఒక పెద్ద చెట్టు దగ్గర స్ప్రోకోలిపై పడిపోయి ఉండడం వాళ్ళకి కనిపించింది. ప్రియాని లేపి ఏం జరిగింది, ఇక్కడెందుకున్నావు అని అడిగింది వాళ్ళ అమ్మ. ప్రియా కళ్ళల్లో ఉన్న ఒకే ఒక ఎక్స్ప్రెషన్ భయం. మా నీకింతకు ముందే చెప్పాను, ఇక్కడ ఎవరో ఉన్నారమ్మా, మనల్నే చూస్తున్నారు, మనల్నే ఫాలో అవుతున్నారు, ఇప్పుడు అది మనల్ని చంపాలనే ట్రై చేస్తుందమ్మా. ఇదంతా నీ భ్రమే అని ప్రియాకి చెప్పడానికి వాళ్ళ అమ్మకి మనసు రాలేదు. ఎందుకంటే ప్రియా చెప్పడం ఇది మొదటిసారి కాదు, రెండోసారి. ప్రియా వాళ్ళ అమ్మ ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ లో రూమ్ ని రెంట్ కి మాట్లాడిన బ్రోకర్ కి కాల్ చేసి ఇక్కడికి రండి, మీతో మాట్లాడాలని చెప్పింది. ఆ బ్రోకర్ వచ్చిన తర్వాత అసలు ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఏం జరుగుతుందని ప్రియా వాళ్ళ అమ్మ బ్రోకర్ ని గట్టిగా అడిగింది. ఏం లేదమ్మా, అంతా నార్మలే కదా, మీకేమైనా ఇబ్బంది జరిగిందా, వాటర్ రావట్లేదా అని ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్ అడగడం మొదలు పెట్టాడు. దానికి ప్రియా వాళ్ళ అమ్మ కరెంటు గురించో వాటర్ గురించో అయితే మేమే చూసుకుంటాం, కానీ ఇది కంటికి కనిపించే దాని గురించి కాదు, కంటికి కనిపించిన దాని గురించి. అప్పుడే ప్రియా రాత్రి తనకు జరిగిన విషయం మొత్తం ఆ బ్రోకర్ కి చెప్పడం మొదలు పెట్టింది. ప్రియాకి జరిగిన సంఘటన విన్న ఆ బ్రోకర్ తల దించేశాడు. ఇది మీకు ముందే చెప్పుండాలమ్మా, కానీ నాకు వచ్చే కమిషన్ మిస్ అయిపోతుందని మీకు చెప్పలేదు, నన్ను క్షమించండి అని అడిగాడు. అసలు ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఏం జరిగింది బాబు అంటూ ప్రియా వాళ్ళ అమ్మమ్మ ఆ బ్రోకర్ని అడిగింది. దానికి ఆ బ్రోకర్ జరిగిన విషయం మొత్తం చెప్పడం మొదలు పెట్టాడు. 2 సంవత్సరాల క్రితం శారదమ్మ అనే ముసలావిడ్ని తన కొడుకు కోడలు ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ లో జాయిన్ చేశారు. నిజానికి ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ కి రావడం ఆమెకు అసలు ఇష్టమే లేదు. తన కొడుకు కోడలు ఫోర్స్ చేసి ఇబ్బంది పెట్టడంతో తను ఏం చేయలేకపోయింది. ఆమె ఎవరితో కలిసేది కాదు, ఎవరితో మాట్లాడేది కాదు, ఎప్పుడూ ఒంటరిగా ఒక్కటే ఉండేది. ఆ గ్రౌండ్ లో ఎప్పుడూ చీపురు పట్టుకుని చిమ్ముతూ ఉండేది. ఇలా జరుగుతున్న సమయంలోనే ఒకరోజు ఆ ముసలావిడికి తన కొడుకు దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ లో తన కొడుకు చెప్పిన విషయం ఏంటంటే తను తండ్రి అయ్యాడు, తనకి కొడుకు పుట్టాడు. ఆ మాట విన్నా ఆ ముసలావిడ చాలా చాలా సంతోషపడింది. అరే ఒక్కసారి నన్ను ఇంటికి తీసుకెళ్ళండి రా, నేను కూడా పిల్లాన్ని చూస్తాను అంటూ వాళ్ళ కొడుకుని అడిగింది. మొదటిసారి శారదమ్మ ముఖంలో నవ్వు చూసిన మేమందరం షాక్ అయిపోయాం. కానీ ఆ రోజు వాళ్ళ కొడుకు ఆ ఫోన్లో తనకేం చెప్పాడో తెలియదు, కానీ ఫోన్ పెట్టేసేటప్పుడు మాత్రం శారదమ్మ చాలా దిగులుగా పెట్టేసింది. ఆ తర్వాత నుంచి తను ఇంకా ఇంకా ఘోరంగా తయారైంది. అన్నం తినడం కూడా మానేసింది. అలానే ఒకరోజు రాత్రి రూమ్స్కి ఎడం పక్కన ఉన్న పెద్ద చెట్టుకి ఉరేసుకొని చనిపోయింది. ఆ ముసలావిడ చనిపోయిన తర్వాత నుంచి ఇక్కడంతా వింత వింతగానే జరిగాయి. పగలంతా ఎంతో ప్రశాంతంగా ఉండే ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ రాత్రి అయితే ఒక దయ్యాల కొంపలాగా మారిపోయేది. కాసేపు వెకిలి వెకిలి నవ్వులు వినిపిస్తాయి, కాసేపు భయంకరమైన రోదనలు వినిపిస్తాయి. మెల్లగా పిల్లలు ముసలి వాళ్ళు అది శారదమ్మ ఆత్మే అని నమ్మడం మొదలు పెట్టారు. చివరి శ్వాస విడిచిన దగ్గరే తన ఆత్మ ఇంకా ఘోషిస్తుందని నమ్మడం మొదలు పెట్టారు. వీళ్ళందరిలో భయాన్ని గమనించిన మా ఓనర్ ఒక తాంత్రికుడిని తీసుకొచ్చి శారదమ్మ చనిపోయిన దగ్గర ఒక పూజ చేయించాడు. ఏం జరిగిందో తెలియదు, కానీ ఆ పూజ చేసిన 15 రోజులకే మా ఓనర్ కూడా చనిపోయాడు.
ఆ తర్వాత ఇక్కడ ఉండడానికి ఎవరు ఇష్టపడలేదు. అందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఇలా ఖాళీగా వదిలేయడం ఇష్టం లేక మీలాంటి వాళ్ళకి రెంట్కిచ్చి డబ్బులు చేసుకుందామని అనుకున్నారు. దానికి నేను బ్రోకర్గా వర్క్ చేశాను అంతే. ఇంతకు మించి నాకేం తెలియదంటూ ఆ బ్రోకర్ చెప్పాడు. ఈ జరిగిన విషయాన్ని మొత్తం విన్న ప్రియా వాళ్ళ ఫ్యామిలీ ఆ రోజే ఖాళీ చేసి వెళ్ళిపోయారు. మళ్ళీ మనం మొదటికే వద్దాం. కొత్త ప్రదేశాలు అనుభవాల్ని క్రియేట్ చేస్తాయి. ప్రియాకి ఆ ఓల్డేజ్ హోమ్ లో ఎదురైంది చేదు అనుభవాలు. ఇక్కడితో ఈ స్టోరీ ఎండ్కి వచ్చేసింది. మీకు కనుక నిజంగా ఈ స్టోరీ నచ్చినట్లయితే నా కోసం ఒక లైక్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్.